Hey guys, welcome back to my channel Chaitanya Sagar Official. So మేము పానగల్కి వెళ్తున్నాం. పానగల్ విలేజ్ అంతా లెఫ్ట్ వెళ్తేనేమో ఇంకొక శివాలయం ఉంటుంది, అక్కడ ఉంటుంది శివాలయం, అదే రైట్ సైడ్ వెళ్తేనేమో సోమేశ్వరం. సో పెళ్ళైన తర్వాత కంపల్సరీ దర్శించుకోవాలి శివయ్యని సోమేశ్వర ఆలయం పానగల్లో అని అనుకుంటూ ఉన్నాను. ఇన్ని రోజులకి ఇప్పుడు కుదిరిందనమాట. ఇద్దరం దంపతులం కలిసి అభిషేకం చేసినాం. దర్శనం చేసుకోవడానికని వెళ్తే అక్కడ అభిషేకం చేసుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. మంచిగా అనిపించింది మాకైతే. ఏమండి ఎక్కడికి వచ్చారు? ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంకి వచ్చారా? ఎక్కడ ఉంది ఇది? మీ అత్తగారింటి దగ్గరనా? సో దీనికి చాలా మిస్టరీ ఉందండి పానగల్కి. ఎందుకు అని అంటే ఇక్కడ స్వయంగా ఆ స్వామి వెలిసిందనమాట, శివలింగం. అయితే ఆ శివలింగం వెనకాల ఇప్పటికీ తెలియదు కానీ నీడ ఉంటుంది అనమాట. సో ఆ నీడ ఏంటిది, ఇంకా స్తంభం కూడా ఉండదు ముందల, ఏముండదు కానీ ఇంకా నీడ ఉంటుంది శివలింగం వెనకాల. సో అది చాలా మిస్టరీ అనమాట. అట్లా సక్సెస్ఫుల్గా అభిషేకం అయితే చేసేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి ఇలా స్వయంగా శివునికి అభిషేకం చేస్తూ చేతులారా మంచిగా అనిపించింది నాకైతే లిటరల్లీ. ఎందుకనంటే శివుడికి అభిషేకం చేయడం అనేది నాకు పుణ్యం అనే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే శివునికి చాలా భక్తురాలను అనమాట. ఎంతో ఎంతో చాలా ఇష్టం శివుడు అంటే నాకు. మంచిగా అనిపించింది నాకైతే. కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటైపోయే, ఒడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం పొంగెలే లేని ఏదో తాపం ఏమిటిలా, నువ్వే లేక వేధిస్తుందే వేసవిలా, చంత చేరి సేద తీర ప్రాయమిలా, చెయ్యి చాచి కోరుతుంది సాయమిలా. కాలాలు మారినా ధ్యాస మారునా, అడిగిల్ది లేదు. ఏంటి ఏంటి ఇక్కడ? ఓ దగ్గరలో ఉన్న బాగుంది. అప్పట్లో టెంపరీగా పోతుంది. అవునా? మధ్యలోనే ఉన్నాయి నాన్న, ముందు తెంపుతారని ప్రయత్నం చేస్తున్నారు. గాయస్ మా ఆయన నా కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాడు లోటస్ కోసం. ఎవరు బాబు నువ్వు? తెంపొద్దు గాయస్ అలా. చేపలు ఉన్నాయి అందులో ఏమన్నా ఉంటాయి. గాయస్ మా ఆయన నా కోసం ఎంత కష్టపడుతున్నాడు. జాగ్రత్త నాన్న.
నేను మాత్రమే ఎందుకు నచ్చాను? అంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదు చెప్పవ కను రెప్పలకే మాటొస్తే. గాయ్స్ After many attempts, we finally got this. That's great feeling. లోటస్ పాండ్ లో చూసారా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. that's okay. Thank you so much, my husband, for giving this lotus. తన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగల కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో, పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. హర హర మహాదేవ, శంభో శంకర. That's an unexpected. అభిషేకం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మా ఆయన నా కోసం ఈ లోటస్ నేను ఇట్లా కోరుకున్న గాయస్, జస్ట్ నాకు ఆ లోటస్ కావాలన్నా. చాలా బాగుంది, కావాలని కూడా అనలేదు గాయస్. అసలు ఎంత బాగుంది చూడ లోటస్, అసలు నా దగ్గర ఉంటే ఎంత బాగుండో అని అనుకున్నా. జస్ట్ అలా అనుకున్నా, మా ఆయన యుద్ధం చేసి తెంపించిండు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే గాయస్ భార్యాభర్తలకు కావాల్సింది. చిన్న చిన్న మూమెంట్సే, ఎప్పటికీ అనుబంధం అలానే ఉంటుంది అనమాట. సో మా ఆయన నా కోసం లోటస్ తెంపించిండు. చాలా థ్యాంక్స్ నాన్న, ఐ లవ్ యూ. అసలు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నదానికి కారణం కూడా మా హస్బెండే. సో అసలు అనుకోకుండా వెళ్ళినాం అనమాట పానగల్కి. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, అంటే నేను ఇక్కడ నా పుట్టిల్లు, నేను పెరిగింది ఇక్కడే కాబట్టి పానగల్ అనేది నాకు తెలుసు. సో అది ఎప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు యాక్చువల్లీ. బట్ మా హస్బెండ్కి చూద్దాం పానగల్ ఎలా ఉంటుంది ఏంటి అని అక్కడికి వెళ్ళినాం. అనుకోకుండా అభిషేకం చేసినాం. అసలు ఆ శివలింగంకి అభిషేకం చేస్తుంటే నేను ప్రతిసారి నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి గాయస్, ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. అంత స్పెషాలిటీ శివలింగంకి. సో పానగల్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, నల్గొండలో ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట. సో అందుకే మా ఆయనకి తీసుకొచ్చినాను. ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగుంది, సూపర్. ఆ శివునికి అభిషేకం చేస్తుంటే ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. సో అభిషేకం చేసుకున్నాం, బయటకు వచ్చినాం గాయస్. నార్మల్గా అక్కడ అంతా లోటస్ పాండ్ ఉంటుంది కదా. సో ఎప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట లోటస్ పాండ్ అంటే. ఎప్పుడు తీసుకెళ్ళు అంటూ ఉంటాం హస్బెండ్ని, ఎక్కడికైనా తీసుకెళ్ళు అని అంటే. అనుకోకుండా అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఓన్లీ మొగ్గలే ఉంటుండే అనమాట, మొగ్గలే ఉంటుండే. ఇప్పుడు అన్ని విచ్చుకున్నాయి, అసలు ఇంత మంచి ఫ్లవర్స్ పెరిగినాయి అనమాట. సో జస్ట్ ఇలా మా హస్బెండ్ చెప్పిన నా కోసం అక్కడ యుద్ధం చేసి తీసుకొని వచ్చినాడు. చాలా థ్యాంక్స్ అండి. సో
సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంటికి వచ్చేసి తినేసి బయటికి వచ్చామన్నమాట. మళ్ళీ ఇలా పచ్చని పొలాలు ఎంజాయ్ చేద్దాము వైబ్ని అని చెప్పి. ఊకే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం గాయస్. సో అలా బయటకు వస్తేనే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. సో మా హస్బెండ్ క్లాక్ టవర్ దగ్గరికి తీసుకొచ్చారు. మళ్ళీ బాదం పాలు మా హస్బెండ్కి బాగా నచ్చిందంట. సో బాదం పాలు దగ్గరికి వచ్చి తాగేసి వెళ్ళామన్నమాట ఇంటికి.